ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన 6 నెలలంతా కూడా మనల్ని ప్రభువారి యొక్క సురక్షితమైన రెక్కల చాటున కాపాడి భద్రపరిచారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 7వ నెలలో ప్రవేశపెట్టి ఉండగా ప్రభువారు మనల్ని ప్రభువారి కాపుదల అనుగ్రహించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 7వ నెలంతా కూడా ప్రభువారు మొదటి తేదీ నుంచి ఆఖరి తేదీ వరకు ప్రభువారు ఉండి ప్రభువారి మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ ప్రభువారు ఉండే ప్రభువారి మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువారి హాయి నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందినట్లు ప్రభువారి సంవత్సరం అంతా ప్రభువారి సురక్షితమైన రెక్కల చాటున కాపాడి భద్రపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువారి మహిమ గల రాకడకు రాకడ కొరకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాగరుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువే. గడిచిన 6 నెలలు కూడా తండ్రి మీ సురక్షితమైన రెక్కల చాటున కాపాడి భద్రపరిచారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ 7 నెలంతా కూడా నా తండ్రి ప్రభురాజువే అయ్యా నా తండ్రి ప్రభు మీ మహిమతో నింపమడుకునుచున్నాను తండ్రి. మీ సురక్షితమైన రెక్కల చాటున కాపాడి భద్రపరచమడుకునుచున్నాను. ఈ నెల మొదటి తేదీ నుంచి నా తండ్రి ప్రభురాజువే ఆఖరి దినం వరకు నా తండ్రి ప్రభు మీ ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించబడుకునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ ఆఖరి నెల నా తండ్రి ప్రభు రాజువే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా నా తండ్రి ప్రభు మీరు తోడై ఉండి నడిపించమడుకునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఈ జూలై నెలంతా కూడా నా తండ్రి ప్రభు రాజువే మీరు తోడై ఉండమడుకునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ ముగింపు ప్రార్థనలోనూ మీరు ఉండమడుకునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీ రాకడకు ఆయా ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 90వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 90వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
జూలై నెల మొదటి దినం వరకు ఏ మేలు కూడా కొదువు లేకుండా ప్రతి క్షణం ఆయన మనలతో ఉండి నడిపిస్తున్నందుకు అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం. ఈ దినం వరకు ఆయన సన్నిధిని మనతో ఉంచిన దేవుని ఘనపరుస్తాం. నీ సన్నిధి నా తోడనే పంపించుము, లేని ఎడల నన్ను ఇక పోనీయక. నీ సన్నిధి కృష్ణగొని కాచుకొని వేచియున్నది, కృష్ణగొని కాచుకొని వేచియున్నది. నీకే స్తుతి స్తోత్రం రక్షకా, నా ప్రాణ ప్రియుడా, నిత్యము నిన్నే కొనియాడెదా, ప్రియా నిత్యము నిన్నే కొనియాడెదా. నీకే స్తుతి స్తోత్రం రక్షకా, దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తి బాబా బాబా బదిన మా దిక్లతి అలా తున మన దిక్రతి అషలది నమా తిరిక్లో తుని బిక్మౌతున. హల్లెలూయా.
వర్షిప్లో. నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. నీ వాత్సల్యము మార్పులేనిది గనుక నిర్మూలం కాని వారము. నీ వాత్సల్యము మార్పులేనిది కనుక నిర్మూలం కాని వారము. చేతులెత్తి సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన. నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము. నడచిన మార్గములన్నిట ప్రాకారానివై దాచినందున మేము నడచిన మార్గములన్నిట ప్రాకారానివై దాచినందున. మేము నడచిన మార్గములన్నిట ప్రాకారానివై దాచినందున. మమకారాల కౌగిలిలో కన్న తల్లివై ఓ దాచినందున. మమకారాల కౌగిలిలో కన్న తల్లివై ఓ దాచినందున. సజీవులమై చేతులెత్తి ఆనందించుచున్నాము. నీ సన్నిధిలో ఆనందించుచున్నాము. సజీవులమై స్తుతించుచున్నాము. నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధిద్దాం. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన. నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము.
మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందునా మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందునా మరుగైయున్న సంగతులెన్నెన్నో బోధకుడావై నేర్పినందున మహిమైశ్వర్యము సమృద్ధిగా మంటి ఘటములో నింపినందున మహిమైశ్వర్యము సమృద్ధిగా మంటి ఘటములో నింపినందున చేతులెత్తి అజీవులమై స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము సజీవులమై స్తుతించుచున్నా హల్లెలూయా నీ సన్నిధిలో శేషించి ఉన్నాము ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీతిమంతుడవై నీవు నీతిమంతుడవై నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచియున్నాము. ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. మేమును మా ఇంటి వారము అనుదినము నీ సన్నిధిలో మేమును మా ఇంటి వారము అనుదినము నీ సన్నిధిలో మేమును మా ఇంటి వారము అనుదినము నీ సన్నిధిలో క్షేమము కలిగి అభివృద్ధి పొందుచు క్షేమము కలిగి అభివృద్ధి పొందుచు జీవించున్నట్లు దీవించినందున జీవించున్నట్లు దీవించినందున సజీవులమై వర్షిప్ స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము సజీవులమై స్తుతించుచున్నాం. చేతులెత్తి ఆరాధిద్దాం. జీవించి ఉన్నాము సజీవులమై 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 స్తుతించుచున్నాము నీ సన్నిధిలో స్తుతించుచున్నాము నీ సన్నిధిలో శేషించి ఉన్నాము నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము నీవు నీతిమంతుడవై ఉన్నందున మేమిది వరకు నిలిచి ఉన్నాము నీ వాత్సల్యము నీ వాత్సల్యమా నీ వాత్సల్యమా మార్పు లేనిది
కనుక నిర్మూలం కాని వారము సజీవులమై స్తుతించుచున్నా. హల్లెలూయా 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 నిధిలో శేషించి ఉన్నామో సజీవులమై స్తుతించుచున్నామో నీ సన్నిధిలో శేషించి ఉన్నామో ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. నీవు నీతిమంతుడవై ఉల్లల్లుగా నీవు నీతిమంతుడవయ్యా యేసయ్యో నీవు నామై నీవు నీతిమంతుడవై ఉల్లల్లుగా విధి వరకు నిలిచి ఉన్నాము. నీ వాత్సల్యమా మార్పు లేనిది కనుక నిర్మూలం కాని వారమా నీ వాత్సల్యము మార్పు లేనిది నిర్మూలం కాని వారమా సజీవులమై స్తుతించుచున్నామో నీ సన్నిధిలో శేషించి ఉన్నామో సజీవులమై స్తుతించుచున్నామో నీ సన్నిధిలో శేషించి ఉన్నాము. మోరబాకదిబనశలదుమన ఇదిరిక్లత్యాల ఇక్రమ దినమన. అన్య భాషలు మాట్లాడండి అందరూ. ఈ 2020 సంవత్సరపు జూలై నెల మొదటి దినం వరకు ఆయన నీతిమంతుడై ఉన్నందువలన మనల్ని సజీవులుగా ఉంచారు. ఆయన వాత్సల్యము ఎడతెగక మార్పు లేనిది కనుక నిలిచిచున్నది కనుక ఎందరో నిర్మూలమైపోయారు, కానీ మనం నిర్మూలం కాకుండా ఆయన ఎదుట ఆయన చాటున ఆయన మాటున జీవించుచున్నాము. ఇక్రబాదీశతియలతు నమన కతు నమన కతు నమన బారి బకమతు రిదిక్లందర రిక్లబాద వి వర్షిప్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఊరిక్లబాతుని మీక్లతునా. ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరి మీద నీ అమూల్యమైన రక్తంలో కొన్ని బిందువులు ప్రోక్షించు. మీ రక్తంలో జీవమున్నది, స్వస్థత ఉన్నది, కాపుదల ఉన్నది, జయమున్నది. We to sprinkling the living blood of Jesus. Whoever watching this worship to this YouTube channel, Roma Dikra Timaklabo Dikraba, may the blood of Jesus be sprinkled upon them. Rosha Mandara Laturi Klabo. పరలోక తండ్రి చేతులున్న వారు చేతులెత్తి ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ప్రభువైన యేసు ఆరాధనా ఆరాధనా హల్లెలూయా పరిశుద్ధాత్మ ఆరాధనా ఆరాధనా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం కావాలి అడిగి ప్రార్థన చేసుకుందాం. నా నామన్నా మీరు దేనిని అడిగిదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున ఏమడిగినను నేను చేస్తానని ఆయన మాట ఇచ్చిన నమ్మకస్తుడైన దేవుడు. అడగండి మీకేం కావాలో.
నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు, పాటల్లో నా తండ్రి, ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మా హృదయాల్లో కుమ్మరించారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వాక్యము వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్ని బలపరచమడి కొనొచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వాక్యము నా తండ్రి వినిచున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు రాజువి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు సిద్ధపడేటట్లుగా మీరు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మాట్లాడువారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ఈ 7వ నెలలో 2020 సంవత్సరపు జూలై నెల మొదటి దినమున శుభములు ప్రకటిస్తున్నాను. మీ అందరికీ దేవుడు శుభము కలుగు చేదురుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనములు, స్తోత్రాలు. ప్రభువుకు స్తోత్రాలు. మంచిది. ఈరోజు దేవుని యొక్క వేదవాక్యంలో నుండి మనల్ని ఆయన హెచ్చించే సమయం కొరకు మనం ఏం చేయాలి, ప్రతి వారికి కూడా వారి వారి జీవితాలలో కొంచెమైనా కానీ అలా మరి హెచ్చింపు కలగాలని, ఘనత కలగాలని, వారు గొప్పవారు అవ్వాలని ఎదురు చూడటంలో తప్పు లేదు. చదువుకునే విద్యార్థుల్లో కొంతమందిలో ఆ వైరాగ్యం మనం చూడగలం. మిగిలిన స్టూడెంట్స్ కంటే మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అవి ట్యూషన్ పాయింట్స్లో అయినా కానీ, స్టడీ సెంటర్స్లో అయినా కానీ. కొంతమంది ఉద్యోగస్తులలో ఆ రోషం, అవి ప్రైవేట్ రంగాల్లో చేయబడే ఉద్యోగాలైనా కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలైనా కానీ, మేము ఇలాగున్న జూనియర్స్ కేడర్లో ఉండిపోకుండా మేము ప్రమోషన్ అందుకోవాలి, మేము ఇంకా పైకి రావాలి, హెచ్చింపబడాలి. వ్యాపారాల్లో కూడా, మన సమాజాల్లో కూడా, కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా మనం పోల్చుకుంటాం. మా బంధువులు అనేక మంది హెచ్చైన స్థితిలో ఉన్నారు, మేమెందుకని దీన స్థితిలో ఉన్నాం. అన్నిటికీ దేవుని యొక్క వేదవాక్యంలో మనం జవాబు వెతుకుతున్నాం. దేవుడు మనల్ని అలా హెచ్చించాలని కోరుకుంటున్నారా లేదా? బైబిల్ సెలవిస్తుంది, సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. కానీ షరతు విధించారు దేవుడు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను ఆచరించి, ఆయన శాసనములను, ఆయన నిబంధనలను గైకొనిన ఎడల, ఆయన మాట వినిన ఎడల షరతుతో కూడిన ఆశీర్వాదం. అంతే కదా. మందులు జాగ్రత్తగా వాడితేనే ఆ రోగికి త్వరగా క్యూర్ అవుతుంది, త్వరగా వ్యాధి పోయి అతడు డిశ్చార్జ్ చేయబడతాడని డాక్టర్లు చెప్పరు అలాగా చెప్తారు కదా. బాగా చదివితేనే మార్కులు అని టీచర్స్ చెప్పరు. అందుకని కదా ప్రైవేట్ క్లాసులు ఉదయం పూటైనా రాత్రి పూటైనా పరీక్షలకు ముందు అర్ధరాత్రి 12 వరకు, తెల్లవారుజామున 4 లేపి, షరతు లేకుండా లోకంలో అయినా కానీ ఆశీర్వాదం రాదు.
షరతు లేకుండా ఒక వ్యక్తి జీవితంలో అయినా కానీ దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడవు. ఈ వాగ్దానాలు నెరవేర్చబడే సమయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకనే బైబిల్లో రాయబడింది, మీరు వాగ్దానము పొందు నిమిత్తము, మనము వాగ్దానం పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. అంటే సహనం కావాలి మనకు. దేవుడు మనకు చేసిన వాగ్దానంలో ఒక్కటి కూడా తప్పిపోరు. ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వేదవాక్యంలో ఉన్న సత్యం, ఆయన సెలవిచ్చిన మాటలలో, ఇజ్రాయేలులతో ఆయన సెలవిచ్చిన మాటలలో ఒకటైనను తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అంతయు నెరవేర్చే దేవుడు, ఒక్కటి కూడా తప్పిపోయేటట్లు చేసే దేవుడు కాదు. ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో, వాగ్దానం పొందుకున్న మనం మర్చిపోతాం. ఆయన ఏమేమి చేశారు, ఏమేమి చెప్పారో మనం మర్చిపోతాం. ఆయన మర్చిపోరు. ఆయన చేసిన నిబంధన, ఆయన చేసిన ప్రమాణం ఆయన 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని వ్రాయబడి ఉంది. అది సత్యం. ఒక తరం 100 సంవత్సరాలు ఇంచుమించుగా వేసుకుంటే 100 × 1000 1,00,000 సంవత్సరాలు. 1000 తరాల వరకు ఆయన తన నిబంధన మర్చిపోని దేవుడు అయి ఉన్నారు. కష్టకాలాల్లో ఉన్నది ప్రపంచం. మరలా ప్రపంచ పరిస్థితులు తెర మీదకి తీసుకొస్తున్నాం. కష్టకాలంలో ఉంది దేశం, మన భారతదేశం. అటువైపు చైనా దురాక్రమణ, ఇటువైపు మిడతల దండు, మరొక వైపు కరోనా, ఇంకొక వైపు ఏమో కరువులు. పలు విధాలైన శోధనల మధ్య ఉన్నాం. ఎప్పుడు తొలగిపోతాయి ఇవన్నీ కూడా? మన భవిష్యత్ ఏమిటి? ఈరోజు మనలా దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. శిష్యులు కలవరపడుతున్నప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఏమిటో తెలుసా మీకు? తెలుస్తుంది. మర్చిపోయారేమో, జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని మీద ఎవరి మనసు ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి కలుగు చేయు దేవుడై ఉన్నారు. ఈ కాలంలోనూ ప్రతి కాలంలోనూ మనము మన దేవుని మీద మన మనసు ఆనుకునేటట్లు ఉంచిన ఎడల మనకు పూర్ణ శాంతి కలుగుతుంది. దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఆయా కాలాల్లో పనులు చేసే దేవుడై ఉన్నారు. మనం సరైన ప్రకారంగా పని చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఆయన సెలవిచ్చిన మాటలు మర్చిపోయినా, ఆయన ఏమని సెలవిచ్చారో, ఏమేమి చెప్పారో అవి మర్చిపోయే దేవుడు కారు ఆయన. కానీ తగిన సమయమందు ఈరోజు వినబోతున్నాం. రెండవది, క్రమక్రమముగా ఒక 3 అనుభవాలు తీసుకుందాం. క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో నుండి తగిన సమయమందు, అంటే ఆయన ఆ సమయాన్ని కొరకు హీ వాజ్ వెయిటింగ్ ఇన్ ప్రీవియస్ డేస్. ఆయన ఎదురు చూచారు. హీఈస్ వెయిటింగ్ ఇన్ ప్రజెంట్ డేస్. కొన్నిసార్లు హీ విల్ వెయిట్ ఇన్ ఫ్యూచర్ డేస్. కనిపెడతా ఉంటారు ఆయన. దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుకొని చుండగా ఆయన ఎదురు చూడటం ఏంటి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తారని ఆ తండ్రి ఎదురు చూస్తున్నారు. మనుష్యుని కొరకు దేవుడు కనిపెట్టడం ఏంటి? ప్రపంచం అంతట్లోనూ పరలోకం అంతట్లోనూ దేవునికి ఇష్టమైనది ఎవరో చెప్పనా? మానవుడు, మనుష్యుడు. ఎందుకంటే ఇద్దరు ఒకే పోలికలో ఉంటారు. తన పోలిక చొప్పున, తన సారూప్యంలో దేవుడు మనుష్యుణ్ణి మట్టి నుండి తీసి నిర్మించారు. మట్టి అది, అవునా? ఆరిన నేల కనబడును గాక, ఆరిన నేల కనబడును గాక. ఎందుకంటే మనుషులు ఇల్లు కట్టుకోవాలి, చెట్లు మలవాలి, తోటలు నాటాలి, మనుషులు అందులో నివాసం చేయాలి. మనుషులు నీళ్ళలో నివాసం చేయరు కదా. చేపలు అవునా నీళ్ళలో ఉంటాయి. పక్షులేమో ఆకాశంలో ఎంతకాలం ఎగురుతాయి. అవి కూడా వచ్చి గుళ్ళు కట్టుకోవాలిగా. వాటికి కూడా భూమి అవసరం కదా.
కాబట్టి ఆరిన నేల కనబడును గాక అని దేవుడు సెలవిచ్చే సమయంలో ఆయన హృదయంలో ఆలోచన ఉంది. ఆరిన నేల లోకం కొరకు, ప్రపంచం కొరకు, సృష్టి కొరకు, దాంతోపాటు ఆరిన నేలలో నుండి, నేల మంటి నుండి నేను తీయాలి, మనుషుని నేను నిర్మించాలి. అయితే నాలాగా నిర్మించాలి. నేను ఎలా ఉన్నానో మనుషుడు అలాగే ఉండాలి. మనుషుల్ని ఆయన ఎంతో ప్రేమించారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. పాపులను ప్రేమించే దేవుడు, లోకాన్ని ప్రేమించే దేవుడు, తన వారిని ప్రేమించే దేవుడు, యాకోబుని ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమించినది ఎవరిని? పాపంను మాత్రమే ఆయన ప్రేమించారు. ఎవరు మనల్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. అది శాశ్వతమైన ప్రేమతో. ఆ మాట మర్చిపోమాను. శాశ్వతమైన ప్రేమతో, విత్ ఎటర్నల్లో, ఎవర్ లాస్టింగ్ లో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నిన్ను విడిచిపెట్టక కృప చూపుతున్నాను. బంధువులు వదిలేస్తున్నారు, మొహం చూపించడానికి భయపడుతున్నారు. కుటుంబంలోనే ఒకవేళ కరోనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు కూడా కరోనా అంటుతుందేమో, క్వారంటైన్లో మమ్మల్ని పడేస్తారేమో, అలా భయపడుతున్న కాలంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నారని నీతో మాట్లాడుతున్నారు. యేసు నన్ను ప్రేమిస్తున్నారని నాతో మాట్లాడుతున్నారు. ఈ కరోనా వచ్చి చచ్చిపోతున్న మనుషులను కూడా యేసు ప్రేమిస్తున్నారు. దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. వారు ఇప్పటికైనా కానీ ఆయన ప్రేమ లోతుని, ఎత్తుని, పొడవుని, వెడల్పుని గ్రహించి ఆయన తట్టు తిరుగుతారని. హల్లెలూయా. దేవుని తట్టు మనం తిరిగే కాలం ఇది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటున్నాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అంటే హెచ్చించే సమయం ఉంది. అది తగిన సమయం. తగిన కాలమున ఫలమిచ్చు వృక్షం వలె, చెట్టు వలె అతడు ఉండును. నిర్ణయ కాలం అందు నేను నీ ఎదుకు మరలా వస్తాను. అన్నిటికీ సమయం దేవుడు నిర్ణయించారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఆయన హెచ్చించే కాలం రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నన్ను హెచ్చించే రోజులు వస్తాయి. ఆయన నమ్మిన వారందరినీ ఆయన హెచ్చించే దేవుడై ఉన్నారు. ఎలా హెచ్చిస్తారంట? ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎలా హెచ్చిస్తారని రాయబడింది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించునని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట నేను మీకు పరిచయం చేస్తున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అలాగున కనిపెట్టుకుని ఉండాలని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దీన మనసుతో ఉండేవారు హెచ్చింపబడతారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతారు. యేసుప్రభులు వారు చెప్పిన సత్యం ఇది. కానీ దేవుడు తప్పకుండా ఉద్యోగస్తులైన వారు ప్రభుని నమ్ముకొని ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళ జీతం ఒకవేళ 10,000 రూపాయలు అయితే 10 × 10 లక్ష రూపాయల కింద తీసుకెళ్తారు. కానీ బట్ విల్ టేక్ టైం. వారి వ్యాపారం చిన్నదే, ఒక 15,000 - 20,000 రాబడి ఉంది. వాళ్ళకి వచ్చే రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ అనుకోండి. వారు దేవుని యొక్క వాగ్దానాలు నమ్మిన ఎడల ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాటల్ని మనం నమ్మాలి. రెండవది, ఎదురు చూడాలి, కనిపెట్టాలి. దాని కొరకు ఓర్పు అవసరం, దీర్ఘశాంతం అవసరం. అలాగున కనిపెట్టినట్లయితే ఆ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ ప్రకారంగా దీవించబడటం, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని తీసుకోవడం తప్ప మరేది కాదు. శాశ్వతమైనదే దేవుడు ఇస్తారు, స్థిరమైనదే ఇస్తారు. స్థాపించడమే దేవుని యొక్క పని, పెళ్ళగించడం కాదు ఆయన పని. స్థిరపరిచే దేవుడు ఆయన. కానీ దీన మనసుతో నువ్వు కనిపెట్టుకుని ఉండమన్నట్టు నీ మనస్సులో దీనత్వం ఉండాలి.
ఈ శోధన కాలాన్ని క్రమక్రమంగా ఆయన దూరపరచబోతున్నారు. కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం, ప్రపంచ పరిస్థితులు మారుతాయా, అందరూ మరలా మామూలుగా జీవించడానికి ఎంతకాలం పడుతుంది, మనం చూస్తుంటే లోకంలో కేసులు ఎక్కువైపోతున్నాయి, పాజిటివ్లు ఎక్కువైపోతున్నాయి, మరణాల సంగతి తక్కువైనా కానీ పాజిటివ్లు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు లాక్డౌన్ ప్రకటింపబడుతుందో తెలియదు, అదొక భయం. జీవితంలో ముందుకు సాగే ఆ మార్గం కనుచూపు మేరలో కనబడని పరిస్థితి ఏర్పడింది. ఎడారులో యాసిస్సులు ఎలా ఉంటాయో కొందరు జీవితాల్లో ఎడారులు కనబడుతున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది, ఎడారులలో నేను నదులు పారజేయుదును. హల్లెలూయా. అరణ్యములలో నేను త్రోవను కలిగించుచున్నాను. అది అరణ్యం, కానీ అందులో త్రోవ కలిగించబోతున్నారు. అరణ్యంలో రోడ్డు వేయటం అంటే చాలా టైం పడుతుంది, కానీ అరణ్యంలో నేను త్రోవను కలుగు చేయించున్నాను, ఎడారులలో నేను నదులు పారజేయుచున్నాను. వారు ఎడారిలో తిరుగులాడుచున్నప్పుడు దేవుడు వారిని స్నేహించారు, వారిని ఆయన ప్రేమించారు. వాళ్ళు ఒక నివాసపురం చేరినట్లు వారిని తీసుకుని వెళ్ళి ఆయన చేర్చారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 4వ వచనం. వారు అరణ్యమందని ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. 5వ వచనం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. వారొక నివాసపురం చేరాలి. వారు ఆయన విడిమోచించిన ప్రజలు. మనం యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తములో విమోచింపబడిన ప్రజలం. మనం చేరాల్సిన నివాసపురానికి వెళ్ళి చేరాలి. కాబట్టి వారు మార్గంలో ఆ ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నప్పుడు, ఆకలి దప్పుల చేత వారి ప్రాణములు సొమ్మసిల్లిపోయినప్పుడు ఆయన చక్కని త్రోవను వారిని నడిపించిన దేవుడు. స్తోత్రం చెప్పండి దేవునికి. వారికి మార్గం తెలియని కాలంలో దేవుడు వారికి మార్గచూపురయ్యారు. ఈ కాలంలో మనుషులకు మార్గం తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎంతకాలం ఇంట్లో పడి ఉంటారు, ఎంతకాలం కష్టకాలంలో వారు మొరపెడతా ఉంటారు, ఎంతకాలం వారు అలాగున కృంగిపోయి ఉంటారు. అయినను దేవుని యొక్క వాక్యం చదవబడింది, విన్నారుగా, మర్చిపోమాకడ 107వ కీర్తన. వారు అలాగున ఎడారిలో అరణ్యంలో తిరుగులాడుచుండగా వారి ఆకలి దప్పులను ఆయన చూచి వారి కష్టకాలమందు వారు ఆయనకు మొర్రపెట్టగా ఆయన చక్కని త్రోవను వారిని నడిపించి ఒక నివాసపురానికి చేర్చారు. హల్లెలూయా. మధ్యలో ముంచే దేవుడు కారు ఆయన, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాడు ఆయన. ఒకవేళ ఆయన మధ్యలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే మనుషునికి ఆయనకు తేడా ఉండదు. మనుషులు మధ్యలో మారిపోతారు, వారి స్వభావాలు మారిపోతాయి. ఆయన ప్రేమ ఏమాత్రం కూడా పొరపాటును కూడా మారదు. చివరి వరకు తీసుకెళ్లే దేవుడు ఆయన. నీతో మాట్లాడుతున్నారు. జనవరి 1 నుండి జూన్ 30 వరకు కాపాడిన దేవుడు. 7వ నెల జూలై నెల 1వ దినమున ఆయన నీతో మాట్లాడుతున్నారు. క్రమక్రమంగా అనేకమైన కార్యాలు ఆయన మరలా చేయబోతున్నారు. ఆ కాలాల్లో ఆయన చేశారు. ఇసాకు కాలంలో క్రమక్రమం, దానికి ముందుగా నోవాహు కాలంలో క్రమక్రమం, మోషే దైవజనుల కాలంలో, ఇశ్రాయేల్ ప్రజల కాలంలో క్రమక్రమం, నిదానంగా 1 by 1. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనం తెరచి చదవబోతున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము,
భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. చాలు. ఇప్పుడు మనం కనిపెట్టుకునే మెట్టు మీదకి వెళదాం. కొంచెం ఓపిక ఇమ్మని దేవుణ్ణి అడగండి. వ్యవసాయకులకు కనిపెట్టుకునే ఒక స్వభావం ఉంటుందని యాకోబు ఆయన పత్రికలో వ్రాశారు. తొలకరి వాన కొరకు, అలాగున కడవరి వాన కొరకు వ్యవసాయకుడు అలాగున కనిపెట్టుకుని ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడంట. కనిపెట్టుకొనుట ఓపికతో కూడిందై ఉండాలి. ఫలించే అనుభవం నూరంతలుగా ఫలించాలని కోరుకుంటే ఓపికతో వారు ఫలిస్తారని యేసుప్రభులు వారు చెప్పారు. ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారు, ఓపికతో ఉంటారు, వారు నూరంతలు ఫలిస్తారు. ఓర్పు లేనివారు 60 అంతలు 30 అంతలు ఫలిస్తారేమో. మరి వారు ఓపికతో నూరంతలు ఫలించువారు అని యేసుప్రభులు వారు సెలవిచ్చారు. క్రమక్రమంలో మొట్టమొదటిది క్రమక్రమంగా నీళ్లు తగ్గిపోయాను. అది నోవాహు కాలం. మనుషుల యొక్క అతిక్రమాల కొరకు దేవుని యొక్క ఉగ్రత దిగొచ్చిన కాలం. ఎక్కడ అతిక్రమం జరుగుతుందో దేవునికి అక్కడ కోపం వస్తుంది. మన జీవితాల్లో అతిక్రమాలు లేకుండా జాగ్రత్త పడాలి. నోవాహు కాలాన్ని మత్తయి సువార్తలు కూడా, యేసుప్రభులు వారు లూకా సువార్తలో కూడా ప్రస్తావించారు. అయితే ఆ కాలంలో ప్రజలందరినీ, మనుషులందరినీ, భూమి మీద ఉన్న వాటినన్నిటిని, పశువులను పక్షులను ఆయన జలప్రళయం చేత నిర్మూలం చేయదలిచారు. కనుక జలప్రళయం రాకముందే ఓడ సిద్ధపరచబడడానికి చాలా కాలం పడుతుంది. కనుక సంఘం కట్టబడడానికి కూడా చాలా కాలం పడుతుంది. కనుక ముందుగానే తన ఎదుట నీతిమంతుడిగా నడుచుకుని నోవాహు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడారు. అది బలాత్కారులైన నెఫీలులు భూమి మీద విస్తరిస్తున్న కాలం. బలాత్కారులైన మనుష్యులు ఎక్కువగా విస్తరించే కాలంలో నీవు ఎవరి ఎదుట నడుస్తున్నావు? దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలిగే జీవితం నీవు జీవిస్తున్నావా? నీవే నా ఎదుట, నీవే, ఓన్లీ యువర్ సెల్ఫ్. నోవాహు, నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచి తిని. దేవుడు మనల్ని చూస్తున్నారు. మన నడవడిక గమనిస్తూ ఉంటారు. మన మాటల్లో నీతి ఎంతుంది, మన క్రియల్లో నీతి ఎంతుంది. ఆ పరిశుద్ధుల నీతి క్రియలే ఆమెకు సన్నపు నార వస్త్రంగా ఇవ్వబడ్డాయని ప్రకటన 19వ అధ్యాయం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు లేచి, ఇదిగో నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ యొక్క ముగ్గురు కోడండ్రు ఓడలో ప్రవేశించాలి. కనుక ఒక ఓడను సిద్ధపరచుకొనుమని దేవుడు సెలవిచ్చారు. ఓడ కట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. దేవుడు చెప్పిన చితిసారపు మ్రాను, శక్తి మూడ్ అయి ఉండొచ్చు. ఆ మ్రానుతో ఓడ తయారు చేయాలి. ఆ మ్రాను ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి దాన్ని నరికి తీసుకురావాలి. ఆ చెట్ల నుండి దాన్ని చిత్రీ పట్టాలి. చెట్టుగా ఓడ కట్టబడాలి. దాన్ని చిత్రీ పట్టాలి, దాన్ని జాగ్రత్తగా అమర్చాలి. పైగా ఒక అంతస్తు చెప్పలా దేవుడు, 3 అంతస్తులు చెప్పారు. 3 అంతస్తులుగా కట్టమన్నారు ప్రభు. హల్లెలూయా. లోపల బయట నీళ్లు రాకుండా కీలు పూయమన్నారు. అంటే కీలు పూస్తే నీళ్లు రావని దేవుని యొక్క ఆలోచన ఉండొచ్చు. ఒక తలుపు పెట్టమన్నారు. కిటికీ ఒకటి అమర్చబడింది. జలప్రళయం రాకముందే నోవాహు కుటుంబం అంతా దేవుని యొక్క మాటల ప్రకారంగా ఓడలోకి వెళ్ళిపోయారు. కొన్ని పవిత్రమైన పశువులను, అపవిత్రమైన పశువులను, పవిత్రమైన పక్షులను, అపవిత్రమైన పక్షులను, ఇలాగ జంతువులలో కొన్నిటిని అలాగ జతలుగా లోపలికి తీసుకెళ్ళిపోయారు. వాటి కొరకు ఆహారం సిద్ధపరచుకున్నారు. ఈ లోపల దేవుడు ఇంకా కనిపెడతా ఉన్నారు. అయినప్పటికీ ఎవరు కూడా రక్షణ పొందడానికి ఇష్టపడాలా. జలప్రళయం గురించి వారికి తెలియదు. రాబోతున్న ఉగ్రత కాలం గురించి లోకానికి తెలియదు. అంతా బాగానే ఉందని అనుకుంటుంటే గర్భిణీ స్త్రీకి తటస్థించే ఆపద లాంటి ఆపద లోకస్తులకు రాబోతుందని వేదవాక్యం సెలవిస్తుంది. ఈ లోపల సమయం అయిపోయింది. దేవుడే తలుపు వేసేసారు. ఆకాశం నుండి వర్షం 40 పగళ్ళు 40 రాత్రులు కురుస్తూ ఉంటే, అగాధ జలపు ఊటలన్నీ విడిపోతూ ఉంటే, ఆ జలముల వలన ఓడ పైకి లేచింది. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఆ జలముల వలన
దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆ జలములు ఓడను పైకి లేపేట ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఒక రహస్యం ఇక్కడ వినండి, జలములు వచ్చినప్పుడు జనములు కొట్టుకుపోతున్నారు, కానీ ఓడ పైకి లెగుస్తూ ఉంది. హల్లెలూయా. శ్రమలు విస్తరిస్తున్నాయి, శోధనలు ఎక్కువ అవుతున్నాయి, అనేక మంది ప్రపంచంలో ఆయా దేశాల్లో చనిపోతున్నారు. కానీ సంఘం అనే ఓడ మాత్రం రక్షణ పొందిన వారేమి, దేవుని యొక్క వాక్యానుసారంగా నీటి బాప్టిజం పొంది తమ పాపములు కడిగి వేసుకొని దేవునితో కూడా సహవాసం చేస్తూ కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని జీవిస్తున్న వారేమి, దేవుడు కుమ్మరించిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని విశ్వసించి ఒప్పుకొని పొందుకున్న వారేమి, దేవునితో కూడా ఆనోకు వలె నడుచుచున్న వారేమి, అబ్రహాం వలె ఆయన సన్నిధిలో నిందరహితంగా నడుచుకొని చిన్నవారేమి, వారు ఈ కరోనా కాలంలో జనములు ఒకవైపు అవునా అలా కూలిపోచుండగా వారు మాత్రం సంఘమై, మహాసంఘమై అలా పైకి లేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నీవు జలముల మధ్య నడిచినాను, అవి నీ మీద పొరలు, అగ్ని మధ్య నువ్వు నడిచినాను, ఇదిగో అవి నిన్ను కాల్చలేవు. దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. ఆ తర్వాత జలములు విస్తరించినందువలన అలాగ నా ఓడ పైకి లేచింది. అంతా అయిపోయిన తర్వాత ప్రపంచము, ఆ కాలపు ప్రపంచం అంతా జల ప్రళయం వలన కొట్టుకుపోయిన తర్వాత జీవరాశి అనేది భూమి మీద లేదు. ఓడలో ఉన్నవి మాత్రమే, అవి జీవరాశుల్లో పక్షులైనా, పశువులైనా, జంతువులైనా లేదా మనుషులైనా అవే బ్రతికి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సముద్రంలో చేపలు, వాడికి ఏ పాపం పుణ్యం తెలియదుగా. సముద్రంలో నదులు అవి అలాగే ఉన్నాయి, వాటి గురించి వివరణ వ్రాయబడలేదు. సంఘంలో ఆ ఓడలో సురక్షితమైన జీవితం దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, జలప్రళయాలు ఓడ లోపల ఉన్న వారిని ఏమీ చేయలేకపోయాయి. ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి రాలేకపోయాయి. ప్లీజ్ మైండ్ ఇట్, జ్ఞాపకం చేసుకో లేదా గుర్తుపెట్టుకో. జ్ఞాపకం కొంచుకొనము, దానిని మరవద్దని దేవుడు సెలవిచ్చారు. మనం ప్రభు యొక్క సంఘంలో ఉన్నాం కాబట్టి ఒక్క శోధన కూడా మన దగ్గరికి రాదు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ ఓడ లోపల బయట కీలు పోయబడింది. దేవుడే సెలవిచ్చిన కీలది. ఆ ప్రకారంగా అందరూ కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు నోవాహు బయటికి రావాలి. తలుపులు తీయబడితేనేగా, ఎందుకంటే దేవుడే తలుపు వేశారు. నోవాహు ఓడ తలుపులు దేవుడే వేశారు. మధ్యాకాశంలో కూడా తలుపు వేయబడేను అని వ్రాయబడింది. అలాగున్నా కిటికీ తెరిచారు, పావురాన్ని, కాకిని ఆ ప్రకారంగా వదిలారు. అవి కొన్ని సూచనలు తీసుకొచ్చాయి, భూమి మీద ఇంకా నీళ్లు ఉన్నాయని నోవాహు గ్రహించారు. ఇక్కడ ఆలోచించాలి ఒకసారి మనం, ఇప్పుడు మేము ఎలా బయటికి రావాలి? మాతో పాటు ఉన్న ఈ పశువులు ఎలా రావాలి? నా కుటుంబం ఎంతకాలం ఉండాలి ఓడలో? ఒక తెలియని భయం, అదొక లాక్డౌన్ అనుకుందాం. గాలి ఎలా పీల్చారో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు అంతకాలం గాలి మొత్తం క్లోజ్డ్ కదా, మొత్తం మూసేస్తున్నాయి. గాలి కోసం తలుపు తీసినా తలుపు రాదు, దేవుడు వేశారు కనుక. కిటికీ తీసినా, ఒకవేళ కిటికీ తీసినా కానీ వర్షం వచ్చేస్తుంది లోపల. మరి తలుపులు వేసి 40 రోజులు వర్షం పడతా ఉంటే తలుపులు కిటికీలు వేస్తే వారికి గాలి ఎలా పీల్చగలిగారు? వాళ్ళు లోపల ఉన్న గాలే వారు పీల్చారా? దేవుని యొక్క కృపే. ఒకవేళ దేవుడు గాలిగా మార్చారేమో. హల్లెలూయా. లాక్డౌన్లో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించాల్సిన అవసరం లేదు. తగిన కాలం రాబోతుంది. క్రమక్రమంగా దేవుడు నోవాహు కాలంలో ఏం చేశారంటే ఒకేసారి ఎర్ర సముద్రాన్ని ఏ ప్రకారంగా పాయలు చేశారో అలా పాయలు చేయలా. ఎర్ర సముద్రం అయితే క్షణాల్లో పాయలైపోయింది. కానీ నోవాహు కాలంలో ఇప్పుడు చదువుదాం మొదటి అనుభవం. క్రమక్రమంగా నీళ్లు తగ్గించిన దేవుడు. ఆదికాండము 8వ అధ్యాయం చదువుదాం, 3వ వచనం చదువుదాం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి
క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. హల్లెలూయా. చదవండి 13వ వచనము. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. హల్లెలూయా. అది 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. క్రమక్రమంగా నీళ్లు తగ్గుచుండెను. క్రమక్రమంగా కరోనా తగ్గుచుండెను. పెరుగుతూ ఉంది, విస్తరిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ఎవరిలో ఉందో తెలియదు, ఎవరిలో లేదో తెలియదు అని చాలామంది భయపడిపోతున్నారు, మాతో చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మేమిచ్చే సమాధానం ఏంటంటే కరోనా కంటే 1,000,000 రెట్లు బలమైనది కరుణాపీఠము. దాని చాటున నివాసం చేయి, అది నిన్ను తాకజాలదు. ప్రైజ్ ద లార్డ్. కరుణాపీఠం అనగా క్రీస్తు. పాత నిబంధన కరుణాపీఠం కంటే చాలా గొప్ప అనుభవం ఇది నేర్చుకోగలిగింది. అదే కృపాసనం. ఆయనే మన కరుణాపీఠం, ఆయనే మన కృపాసనం. ఆయన గురించి రాయబడినది మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని మాటున విశ్రమించేవాడు అని. ఏ ఆపద ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగును. కరోనా తగ్గేవారు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు క్రమక్రమంగా. క్షణాల్లో దేవుడు దీనిని ఆపేస్తారు, కానీ క్రమక్రమంగా కానీ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే, నేను నిత్యము కోపించేవాడను కాను. ఒకవేళ నేను అలా నిత్యము కోపించినట్లయితే నా వలన జీవాత్మ క్షీణించిపోతుంది అన్నారు దేవుడు. నిత్యంగానే ఆయన కోపిస్తే జీవాత్మ క్షీణించిపోతుంది ఆయన కోపాగ్నికి. ఆయన తప్ప ఈ కాలంలో ఆశ్రయదుర్గం వేరే ఒకటి ఏదీ లేదు. ఇంకో మాట రాయబడింది, ఆయన కోపం నిమిషం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. మనం ఎక్కువగా దేవుని మీద ఆనుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం మనుషుల మీద ఆనుకోవటం మనకి ఎప్పుడు నేర్పించదు. మనుషులు దేవుని మీద ఆనుకునేటట్లు మనం చేయాలి. కాబట్టి మనం ముందు దేవుని మీద ఆనుకోవాలి. మనం ఆనుకోగలిగితేనే కదా, దేవుని మీద మనం నిరీక్షణ పెట్టుకుంటేనే కదా, దేవుని మనం విశ్వసిస్తేనే కదా ఇతరులకు మన నిరీక్షణ నేర్పించగలం. ఇఫ్ నాట్, నువ్వు దేవుని మీద ఆనుకోయా బాబు, నువ్వు ఆనుకో బాబు అని అంటారు ఎవరైనా. మనం చెప్పాం, బాబు నువ్వు దేవుని మీద ఆనుకో అంటే ముందు నువ్వు ఆనుకో అని అంటారు. ముందు మనం దేవుని మీద ఆనుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం వచ్చిన పరిశుద్ధులారా, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న మీరుతో దేవుడు నాతోనూ మాట్లాడుతున్నారు. క్రమక్రమంగా నోవా కాలంలో నీళ్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆరిన నేల కనబడను, భూమి ఎండిపోయింది. అప్పుడు దేవుడు నోవాహును బయటికి పిలిచారు. గుర్తుపెట్టుకోండి. ఆ కింద వచనాలు చదివితే, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు, 15వ వచనం చదవబడుతుంది, 16వ వచనం కూడా. ఆదికాండం 8వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడ్రండ్రును ఓడలో నుండి బయటికి రండి. స్తోత్రం చెప్పండి దేవునికి. అప్పుడు దేవుడు పిలిచారు బయటికి రండి అని. ముందుగానే పిలిస్తే నీళ్ళలో దిగాల్సి వచ్చేది. ముందుగానే పిలిస్తే వాళ్ళు నీళ్ళలో దిగాల్సి వచ్చేది. మనుషులకు జలప్రళయం కానీ దేవుని ఎదుట నడుచుకునే వాళ్ళకి జలప్రళయం కాదు. మనుషుల మీద శ్రమలు కానీ దేవుని మీద ఆనుకున్న వారికి శ్రమలు కావు. ఏదో తాత్కాలికమైన 10 రోజులు శ్రమలు అంతే. కాలాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కొన్నిసార్లు ఈ ప్రకారమైన కరువులు వచ్చాయి. గత కాలాల్లో ప్రపంచంలో ఈ ప్రకారమైన శోధనలు వచ్చాయి. ఆ కాలంలో వారి ఆశ్రయదుర్గమై ఆయన నిలిచారు. ఆ కాలాలు, ఆ తరాలు మారిపోయాయి. ఆ మనుషులు మారిపోయారు, గతించిపోయారు, లేదా వెళ్ళిపోయారు పరలోకానికి. లోకస్తులైతే వారు గతించిపోయారు. కానీ తరాలు మారినా
యుగాలు మారినా మార్పు లేని దేవుడు, మారని దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి పూర్తిగా ఎండిపోయే వరకు నోవాహుని అతని కుటుంబాన్ని ఓడలో ఉంచిన దేవుడు ఆయన. ఆయనకు తెలుసు లాక్డౌన్ ఎంతకాలం ఉంచాలో. దాని తర్వాత నోవాహుని, ఆయన భార్యని, ఆయన ముగ్గురు కుమారుల్ని, వారి కోడలను బయటికి రప్పించారు దేవుడు. ఆ తర్వాత దేవునికి నోవాహు అవునా బలియాగం అర్పించారు. రెండో భాగంలోకి వెళ్ళే ముందు నేను మీకు దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చిన వెంటనే ఏం చేశారు చెప్పనా? పవిత్రమైన పక్షుల్లో తీసి ఒక బలిపీఠం కట్టి, అక్కడే మొదటి బలిపీఠం కట్టబడింది. దేవుని యొక్క బిడ్డలు, దేవుడు ఆ బిడ్డల ప్రాణాలని కాపాడినందుకు, వారిని పోషిస్తున్నందుకు దే షుడ్ బిల్డ్ దేర్ ఆల్టర్స్. వారి బలిపీఠాలు వారు కట్టుకోవాలి. అక్కడ ఒక బలిపీఠమును నోవాహు కట్టి, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద వాటిని అర్పించను. స్తోత్రం చెప్పండి. దహన బలిగా ఆయన అర్పించారు. ఈ లాక్డౌన్ అయ్యే వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంతకాలం ఇంట్లో ఉన్నారు, మనమందరం ఇంట్లో ఉన్నాం. దేవుడు తలుపులు తెరిచే రోజులు రాబోతున్నాయి. ఎవరు వేయలేకుండా తీయువారును, ఎవరు తీయలేకుండా వేయువారును ఆయన మాత్రమే. కనుక ఆయన తలుపు తెరిచిన తర్వాత ఎక్కువగా కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ నోవాహు అర్పించిన పవిత్రమైన ఆ దహన బలులు అర్పించండి. ఇక సంఘ సహవాసాలు మానకండి. సంఘాలు తెరవబడిన కాలంలో, దేవుని యొక్క మందిరానికి వచ్చే కాలంలో, దేవుని యొక్క మందిరం మీద నీకు లేని మమకారం ఎప్పుడు పుడుతుంది? దేవుని యొక్క మందిరపు విలువ తెలియాలని, ఒకవేళ ఇలాగున లాక్డౌన్ విధించబడిందేమో అని కూడా మన యొక్క విధేయత గురించి కూడా మనం ఒప్పుకుంటూ సరి చేసుకుందాం. తలుపులు తెరవబడిన తర్వాత, దేవుడే ఓడ తలుపు తీసిన తర్వాత నోవాహు బయటకు వచ్చి, ఆహా ఎంత బాగుంది లోకం అని అనుకోలా, ఈ దుష్టులు బలత్కారాలు నశించిపోయారని అనుకోలా. ముందు దేవునికి దహన బలి అర్పించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నోవాహుని చూచి మురిసిపోతూ దేవుడు ఏమన్నారో చెప్పనా? ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రభు వ్రాయించారంటే, ఆ దహన బలి యొక్క సువాసన యెహోవా ఆగ్రహించి పీల్చి, ఇక భూలోకాన్ని నేను జలప్రలయంతో నాశనం చేయను, లయపరచను అని చెప్పి ఒక ధనస్సుని ఆకాశంలో ఉంచారు. ఇప్పటి వరకు ఆ ధనస్సు అలాగే ఉంది. హల్లెలూయా. 7 రంగులు దానికి. వాన వెలిసిన తర్వాత దేశం ఏదైనా కానీ ధనస్సు ఒకటి. హల్లెలూయా. అవునా? దేశం ఏదైనా, ప్రాంతాలు ఏదైనా, వాళ్ళు మనుషులు ఎలాంటి వారైనా కానీ ఆకాశంలో ఆ ధనస్సుని దేవుడు ఉంచారు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా దేవుడు ఇలాంటి జలప్రలయాన్ని రానివ్వాల. అందుకే వాన వెలిసిన తర్వాత ఆకాశం వైపు మనం చూస్తే ఆ ధనస్సు మనకు కనబడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. క్రమక్రమంగా ఆ నీళ్లు ఇంకిపోయేటట్లు చేశారు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. రెండో అనుభవం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి ఇంకా మనం చూద్దాం. తప్పకుండా కరోనా కాలంలో దేవుడి కరోనాని దూరపరిచేస్తారు. క్రమక్రమంగా ఆయనే ఇదంతా దూరపరిచి మనం చేరాల్సిన గమ్యం మనల్ని తీసుకుని వెళ్ళి చేరుస్తారు. చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వచనం చదువుదాం మనం. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహు కాలం నుండి అబ్రహాం కాలం మొదలైంది. ఆ తర్వాత ఇస్సాకు కాలం, ఆ తర్వాత యాకోబు కాలం, 12 గోత్రాల కాలం, దైవజనులైన మోషే కాలం, ఇజ్రాయెల్ ప్రజలు విమోచింపబడిన కాలం, వారిని విడిపించిన తర్వాత సీనాయి పర్వతం మీద దైవజనులైన మోషేతో మాట్లాడుతున్న దేవుడు తన ప్రజల గురించి చెప్పారు. ఇదిగో మీరు స్వాధీనపరుచుకునే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఒకేసారి నేను వారందరినీ నిర్మూలం చేయను. ఒకేసారి ఇదిగో నేను వారిని వెళ్ళగొట్టను. క్రమముగా నీ ఎదుట నేను వెళ్ళగొట్టేదను. ఆ కాలంలో వీళ్ళు ఏం చేయాలి?
దేవుడు వారికి నేర్పించారు. మనం చేరవలసిన ఆయన యొక్క రాజ్యం, చేరవలసిన ఆయన సింహాసనం చేరుకోవడం కొరకు మనం ఏం చేయాలో దేవుడు మనకు నేర్పిస్తున్నారు. వెంటనే సాతాన్ని ఆయన వెళ్ళగొట్టారు. కొంతమంది సాతాన్ని కాల్చేస్తున్నాం, వాడు కాలిపోడు. తాత్కాలికంగా కాలి దొర్లుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ వెంటనే అది జరగదు. ఎందుకనంటే వాని అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోను, మీ కాళ్ళ కింద ఆయన చితక త్రొక్కించును. ఈ వాగ్దానం రాయబడింది. అంతేగాని పూర్తిగా ఒకేసారి నువ్వు కాల్చడానికి వాడికి అవకాశం లేదు. ఎందుకనంటే వాడి కాలం ఇంకా రాలేదు. మా కాలానికి ముందే మమ్మల్ని నశింపచేయవద్దు, యేసు ప్రభు ఆ పాతాళానికి పంపొద్దని ఆ దయ్యాలు వేడుకున్నాయి ప్రభుని. అంటే వాటికి తెలుసు, వాటికి ఒక కాలం రాబోతుంది, అవన్నీ కూడా గుంపులు గుంపులుగా పోయి పాతాళంలో అగ్నిగుండంలో పడబోతున్నాయి. అప్పటి వరకు ప్రయాణం ఆత్మీయ యాత్రలో ఉన్న మనల్ని అవి ఎదురిస్తూ ఉంటాయి, అభ్యంతరం కలిగిస్తూ ఉంటాయి, శోధిస్తూ ఉంటాయి. మన గమ్యానికి మనం చేరుకోకుండా అవి చాలా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. క్రమక్రమంగా నేను నీ శత్రువులను వెళ్ళగొట్టేదను. 7 జనములు వచ్చారు. దేవుని యొక్క ప్రజలు ఏ ప్రకారంగా కానానులో ప్రవేశిస్తారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనము. నీవు స్వాధీనపరచుకునబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హితీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత హల్లెలూయా నుండి మాత్రం వెళ్ళగొడతానని అన్నారు. మన ఎదుట ఏ శత్రువు నిలబడరని ఆయన కీర్తనల గ్రంథంలో వాగ్దానం చేశారు. దావీదు గురించి చెప్పారు, ఇదిగో అతని ఎదుట అతని శత్రువులను నేను పడగొట్టుదును. ప్రియ దేవుని బిడ్డ, సాతానే నీ శత్రువు. ఈ శత్రువు గురించి ఆయన నీకు చేసిన వాగ్దానం నువ్వు అడగకుండానే ఈ శత్రువు ఎప్పుడు పడిపోతాడు. చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని, నేను చదువుతున్నాను. ఇదిగో, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నుండి అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగపట్టు వారిని మొత్తేదను. ప్రైజ్ ద లార్డ్. సాతాన్ని పడగొట్టే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. క్రమక్రమంగా నీ ప్రయాణాన్ని ఆటంకపరుస్తున్నా, నిన్ను వెనక్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా, నీ దర్శనాన్ని మారుస్తున్నా, నీ మీద యుద్ధాన్ని ప్రకటించిన అంధకార సంబంధమైన ప్రతి సాతాను శక్తులను క్రమక్రమంగా వెళ్ళగొట్టేస్తారు. బట్ ఇట్ విల్ టేక్ టైం. అప్పటి వరకు ఏం చేయాలి? ఎందుకు దేవుడు క్రమక్రమంగా వెళ్ళగొట్టారంటే అప్పటి వరకు వాళ్ళు యుద్ధాలు చేయాలి. అప్పటి వరకు వాళ్ళు యుద్ధాలు చేయాలి, 7 జనములను ఓడించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రజలు 7 జనములనే ఓడించారు. మనమైతే ఆకాశ మండలమందు వ్రేలాడుతున్న అంధకార శక్తులు అన్నిటినీ ఓడించాలి. ప్రైజ్ ద లార్డ్. ముఖాముఖి యుద్ధం కాదు ఇది. అవి మన ఎదుటికి నిలబడి మన చేతులతో కత్తులు తీసుకొని, వాయు కత్తులు తీసుకొని యుద్ధం చేసే యుద్ధం కాదు ఇది. నీవు చెల్లించే స్తోత్రాలే ఒక యుద్ధం. నువ్వు చేసే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థనే ఒక యుద్ధం. ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండగలిగిన వాడు సాతానుతో యుద్ధం చేయవాడై ఉంటాడు. దేవుని ఎదుటనే నిలబడటమే యుద్ధం. దేవుని నువ్వు ఆరాధించటమే సాతానుతో నువ్వు చేసే యుద్ధం. పరిశుద్ధమైన జీవితం జీవించుటయే తీర్మానంతో, వైరాగ్యంతో, రోషంతో, పాపంతో ఏమాత్రం రాజీ లేకుండా నీవు బ్రతకటమే నీవు సాతానుతో చేసే యుద్ధం. హల్లెలూయా. వాటితో పాటు వారిని ఎదిరిస్తూ ఉండాలి. అపవాది తంత్రములను మేము ఎరుగని వారము కాము. పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా మనము అపవాది తంత్రములను ఎరుగని వారం కాము. ఎవరిని క్షమించాలో వారిని క్షమించాలి. క్షమించని వాడు ఓడిపోయిన వాడై ఉంటాడు, వాడు యుద్ధంలో గెలవలేడు.
ఎవరి ద్వారా మనకు ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి, ఎవరి ద్వారా జరిగాయో వారిని మనస్ఫూర్తిగా క్షమించాలి. దేవుడు చూసుకుంటారు. వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే పని దేవునిది. పగ తీర్చుట నా పని ఆయన చెప్పారు కదా. కానీ నీవు చేయాల్సింది ఏమిటంటే యుద్ధం. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలినంత శక్తి గలవి. హల్లెలూయా. శరీరధారులమై మేము నడుచుకొని చిన్నను శరీర ప్రకారంగా మేము యుద్ధం చేయము. దేవుడు వాటిని వెళ్ళగొట్టే వరకు క్రమక్రమంగా శత్రువులందరినీ వెళ్ళగొట్టారండి. ఎలా వెళ్ళగొట్టారని రాయబడిందంటే ఆయన భుజబలము చేత, తమ కత్తి చేత వారు దేశాన్ని స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. మీరు వారిని కటాక్షించితిరయ్యా అంటే దయ చూపించారు మీ ప్రజల మీద. కనుక మీ ముఖకాంతి, మీ దక్షిణ హస్తమే, మీ బాహువే వారికి విజయం కలుగు చేస్తును. స్తోత్రం చెప్పండి దేవునికి. నీ కత్తి చేత, నీ సొంత శక్తి చేత, నీ భక్తి చేత ఒకవేళ నేను జయించానని ఆఖరులో నువ్వు చెప్తావేమో. సేవకులతో ఏమన్నారంటే, మీరు అంత సేవ చేసినా ఆఖరులో ఈ మాట చెప్పండి. ఏ మాట అది? మేము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నాము. సేవకులకి ఆ మాట అంటే ఇక విశ్వాసులకి, టీం మెంబర్స్కి ఏ మాట మరి ఎక్కువగా మేము చేసేస్తున్నామని ఎవరు అనుకోవడానికి అవకాశం ఇవ్వట్లే దేవుడు. ఎందుకంటే రివార్డ్ ఆయన ఇస్తారు, అవార్డు ఆయన ఇస్తారు. మేము చేయవలసిందే చేసామయ్యా, మేము నిష్ప్రయోజకులమైన దాసులమయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ఎంత యుద్ధం చేయాలో అంత యుద్ధం చేసే కాలం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ యొక్క కత్తి చేత, నీ యొక్క ఈటి చేత కాదు, కానీ యెహోవా కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాడని మీ జనులు, మా జనులు అందరూ తెలుసుకోలేదు. ఆ జనులు తెలుసుకునేటట్లు ఈ రోజున యెహోవా పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, నీ మీదకి వస్తున్నాను. యుద్ధం యెహోవాది. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకొక మాట, అది దావీదు గొలియాతుతో చెప్పిన మాట. ఇంకో మాట చెప్తున్నాను, యెహోషువ కాలంలో రాయబడింది, యెహోవా ఇదిగో ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేయుచుండెను. ఎవరు యుద్ధం చేశారు? కనానుకు వారు వెళ్ళి చేరే వరకు యుద్ధం చేశారు. ఇంకో మాట చెప్పంటారా? ఎన్నో విషయాలు ఉన్నాయి. అది యెహోషువ గ్రంథంలో రాయబడిన విషయం. ఇంకో విషయం రాయబడింది, ఇదిగో ఐగుప్తులు ఎర్ర సముద్రం అనుకున్నారు. ఎర్ర సముద్రంలో ఐగుప్తులు అనుకున్నారు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా మనతో యుద్ధం చేయుచున్నారు, కనుక వారి ఎదుట నుండి మనం పారిపోదము రండి. ప్రైజ్ ద లార్డ్. అవునా? నీతో యుద్ధం చేయవాడితో నేనే యుద్ధం చేసేదాను, నీ పిల్లలను నేనే రక్షించేదాను. అది యెషయా గ్రంథంలో ఆయన చెప్పిన వాగ్దానం, ఆయన చేసిన ప్రమాణం. నీతో యుద్ధం చేయించిన వారు మనుషులైనా ఆయన ఎదుర్కొని యుద్ధ భూమిలో నీవు నిలబడతావు. మరలా చెప్తున్నాను, నీతో యుద్ధం చేసేవారు మనుషులైనా ఆయన ఎదుర్కొని నువ్వు ఎదుర్కోవద్దు. నువ్వు మౌనం వహించి విశ్వాసం కలిగి స్తోత్రం చెప్పి ప్రార్థన చేస్తూ ఓర్పు ఇమ్మని దేవుణ్ణి అడుగుతూ ఆ దూషణ మాటలకు, వారి కష్టాలకు, వారు పెడుతున్న నిష్ఠూరపు మాటలకు, వారు కలిగిస్తున్న అవమానానికి నువ్వు ఏమాత్రం తొందరపడి వారి మీద యుద్ధానికి దిగకుండా యుద్ధం ఆయన చేయడానికి అవకాశం ఇస్తే యుద్ధ భూమిలో నీవు నిలబడతావు. నీ శత్రువు గొలియాతు పడ్డట్టు పడతాడు. అది కూడా గొలియాతు. అవునా? ఎలా పడ్డాడు గొలియాతు? జ్ఞాపకం చేసుకోనండి. గొలియాతు వంటి బలాఢ్యుడు ఫిలిష్తీయులలో ఎవడు లేడు. అలాంటి బలాఢ్యుడినే కూల్చిన దేవుడు నీ ఎదుట నీ శత్రువులను క్రమక్రమంగా చేతబడి చేసేస్తున్నారు. వ్యాపారాలు వర్ధిల్లకుండా ఉండాలని చేతబడి చేసేస్తున్నారు. ఆరోగ్యం పాడైపోవాలని మంత్రశక్తుల్ని, మాంత్రికులను ఆశ్రయించి మంత్రశక్తుల్ని ప్రయోగిస్తున్నారు. ఉద్యోగాలలో నష్టాలు రావాలి, లేదా ఉద్యోగానికి వెళ్లకుండా ఉండాలని, మైండ్ ఖరాబ్ అయిపోవాలి, రోడ్ల మీద తిరగాలని చేతబడి చేసేస్తున్నారు. సమాధానం పోగొట్టుకోవాలని, మెంటల్లీ రిటార్డ్గా మారి పిచ్చివారిగా మారాలని. కానీ చేతబడి చేసే వాళ్ళకే ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తారు. చేతబడి చేయబడిన వారికి ఏం జరగదు. ఎందుకనంటే ఆ యుద్ధంలో నీవు దావీదువి, వాళ్ళు గొలియాతులు. హల్లెలూయా. వారి చెయ్యి నీవి తల మీదకి రాదు, నీవే వాని చెయ్యి. అవునా లేదా? వారి తల తెగగొట్టి, సాతాను యొక్క తల తెగగొట్టి నీవే దావీదు గొలియాతు తల పట్టుకుని యెరూషలేముకి వెళ్ళిన ప్రకారంగా నీవే సాతాన్ని జయించి
నూతన యెరూషలేముకి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రమక్రమంగా నీళ్లు ఇంకిపోయాయి. క్రమక్రమంగా ఇదిగో శత్రువుని ఆయన వెళ్ళగొట్టారు. క్రమక్రమంగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, క్రమక్రమంగా ఆయన ఇస్సాకును అభివృద్ధి పొందించారు. ఆదికాండం 26వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. హల్లెలూయా. నోవాహుని ఎందుకు ఆయన క్రమక్రమంగా కాలంలో నీళ్లు తగ్గించారంటే నూతన యుగంలో ఆయన భార్య, ఆయన కుమారులు, కోడళ్ళు అడుగుపెట్టి నూతన జీవితం జీవించాలి. మనం కూడా నూతన జీవితం క్రీస్తుతో కూడా జీవించాలి. నవీన జీవితం లేదా నూతన జీవం కలవారమే ఆయనతో నడుచుకోవాలని రోమా 8లో వ్రాయబడింది. 6లో యుద్ధంలో ఎందుకని క్రమక్రమంగా శత్రువులను ఆయన వెళ్ళగొడుతూ వచ్చారు అని అనగా వాళ్ళు వాగ్దాన దేశానికి చేరాలి, వారి దర్శనం మారాలి. శత్రువుని చూచి వారు భయపడకూడదు. అందుకని మనం చేరాల్సిన గమ్యం చేరాలంటే గురి మీద మనం చూపుంచాలి. ఇస్సాకుని ఎందుకు క్రమక్రమంగా ఆయన అభివృద్ధి పొందించారంటే ఆ దేశం ఫిలిష్టులది, అది గెరారు దేశం. అక్కడ అభివృద్ధి పొందాల్సింది ఇస్సాకు. ఫిలిష్టుల కంటే ఎక్కువగా అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఆ దేశానికి వెళ్ళమని పంపించింది దేవుడే కదా ఇస్సాకుని. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్టుల రాజుని అబీమెలెకు నందుకు వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదనని సెలవిచ్చారు. కొన్నిసార్లు పరిశుద్ధుల కాలాల్లో కరువులు వచ్చాయి. అలా కరువులు వచ్చినప్పుడు దేవుడు వారికి గైడెన్స్ ఇచ్చారు. కొంతమంది భయపడ్డారు, మిడతల దండ వచ్చేసి పంటలు తినేస్తే బియ్యం దొరకవేమోనని. పక్షులు అవునా తినడం కంటే ఎక్కువగా తినేస్తే అవి పురుగుల కంటే ఎక్కువగా. ప్రియ దేవుని బిడ్డ, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, గిడ్డంగుల్లో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి. అవి విత్తవు, కోయవు, గిడ్డంగులో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని కూడా పోషించుచున్నారు. మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, పక్షుల కంటే మనం శ్రేష్ఠులం. ఆ ప్రకారంగా ఇస్సాకు ఫిలిష్టుల దేశంలో గెరారులో ఫిలిష్టుల ముందు ఫిలిష్తుల అభివృద్ధి వేరు, ఇస్సాకు అభివృద్ధి వేరుగా ఉండాలి. ఇది కీలకమైన విషయం. ఆ దేశంలో ఉన్న వారి అభివృద్ధి వేరు, ఇస్సాకు యొక్క అభివృద్ధి వేరు. ఎందుకంటే ఇస్సాకుకి గెరారు దేశం మారినా దేవుని యొక్క సన్నిధి మారలా. ఆ దేశంలో పరివాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని అన్నారు. మర్చిపోవద్దు. ఐ విల్ బి విత్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి తెలుసు ఆ దేశానికి వెళుతున్న ఇస్సాకుతో పాటు వెళ్తున్న రిబ్కాకి, ఆ తర్వాత వాళ్ళతో పాటు వెళ్తున్న వారి కుటుంబానికి కొన్ని విధాలైన ఇబ్బందులు వస్తాయి. అయినా కానీ దేవుడు ఎంత ఆశీర్వదించారంటే ఫిలిష్తీయులు అసూయపడేటట్లు ఆస్వాదించారు. అతడు విత్తనం వేసిన తర్వాత 100 ఫలాలు దేవుడు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, విత్తనాలు వేస్తూనే ఉండాలి, ఫలాలు ఇచ్చేది దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కానీ విత్తనాలు వేసేవాడు కన్నీటితో విత్తనాలు వేయాలి, ఎడాపెడా వేసేయకూడదు. కన్నీటితో విత్తనం విత్తువారు, కన్నీళ్ళు విడిచిచు విత్తుచు పోవారు సంతోషగానంతో పనులు మోసుకొని వస్తారు. కోసుకుంటారు, మోసుకొని వస్తారు. విత్తండి జాగ్రత్తగా. విశ్వాసాన్ని విత్తండి, ప్రార్థనను విత్తండి, కన్నీటి ప్రార్థన విత్తండి, ఉపవాస ప్రార్థన విత్తండి. అవునా, దేవుని కొరకు కనిపెట్టుట విత్తండి. చాలా గొప్ప పంటలు మోసుకొని రాబోతున్నాం. కాలాన్ని బట్టి భయపెడకండి, కరోనాను చూచి దిగులు పడకండి. మనం ఉన్నాం కనుక మనల్ని చూచి కరోనా దిగులు పడుతుంది. స్తోత్రం కలుగును గాక దేవునికి. తెలుసా మీకు, మనం ఉన్నాము కనుక అందరి దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళేంటి ప్రత్యేకంగా ఉంటున్నారు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను, ఏమిటి వీళ్ళలో విశేషం అని కరోనా చూచి దిగులు పడుతుంది. ఎందుకనంటే
ఇదిగో యెరూషలేము చుట్టూరు పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇదిగో వారి చుట్టూరు లేదా మీ చుట్టూరు నిత్యం ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన చుట్టూ ఉన్నారు కనుక మనల్ని చూచి అది దిగులు పడుతుంది. వీళ్ళని ఎప్పుడు నేను కబలించాలని చూస్తుంది, కానీ దానికి దేవుడు అవకాశం ఇవ్వరు. నేను మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాను, సౌలు అనుదినం దావీదుని వెతికాడు. గర్జించు సింహమైన అపవాది ఎవరిని మింగాలని రోజు వెతుకుతానే ఉంది, లేకపోతే అప్పుడప్పుడు వెతుకుతా ఉంది. అయినా కానీ సౌలు చేతికి అప్పగింపని దావీదు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. గర్జించు సింహమైన అపవాది, మన విరోధైన అపవాది చేతికి మనల్ని వాడి నోటికి అప్పగింపని మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతింపబడుదురు గాక. కరోనా వ్యాధికి మనల్ని అప్పగింపని అగ్ని ప్రాకారమై మన చుట్టూ ఉన్న పరిశుద్ధాత్ముడు స్తుతింపబడుదురు గాక. ముగిస్తున్నాను ఇంచుమించుగా. ప్రభువైన దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. క్రమక్రమంగా ఒక అభివృద్ధి ఉన్నది. ముందు దేవుని వాక్యంలో అభివృద్ధి పొందండి. ఆదివారం విన్నారు కదా, ఒక ఎదుగుదల గురించి. వాక్యంలో ఎదగండి, అభివృద్ధి పొందండి. దేవుని జ్ఞానమందు, దేవుని యొక్క దయందు, మనుషుల దయందు, వయస్సులో, పరిపూర్ణతలో, కృపలో అలా ఎదగండి. అన్నిట్లో ఎదుగుతారు మీరు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకుండా డబ్బు 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 అని పరిగెత్తామని అనుకో, అది నిన్ను చూచి పారిపోతుంది. నీ వెనకాలే అది రావాలి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభు వెనకాలే వెళితే అన్నీ నీ వెనకాలే వస్తాయి. నీకు సమస్తము సమకూడి జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విపరీతమైన గొడ్ల ఆస్తియు, గొర్రెల ఆస్తియు, దాసులు దాసీలు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు ఇస్సాకునందు అసూయపడిరి. ఆ తర్వాత అతన్ని మా నుండి నువ్వు దూరంగా జరగమని పంపించినా కానీ ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ జలలు కలిగిన ఓటలు దేవుడు ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వర్షం అలా పడతా ఉంటుంది. దానికంటే శ్రేష్టమైన వర్షం, తొలకరి వర్షంగా 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి కుమ్మరించబడ్డారు. ఫస్ట్ రెయిన్ అండ్ లాస్ట్ రెయిన్గా కడవరి వర్షంలో ఇదిగో పెంతెకోస్తు దినమున 1906 సంవత్సరంలో ఆయన కుమ్మరించబడ్డారు. మరలా కడవరి కాలంలో వానలు మెండుగా పరిశుద్ధాత్మ వర్షం ఆయన కురిపిస్తున్న కాలం. హల్లెలూయా కదా. దాంతోపాటు జలలు కలిగిన ఊటలు వచ్చాయి కదా. ఎక్కడ అడుగుపెట్టిన ఇస్సాకు, మనకేమో పైనుంచి పరిశుద్ధాత్మ వర్షం, పైనుంచి దీవెనకరమైన వర్షం, పైనుంచి తొలకరి వర్షం. ఏమి మన పంటల కొరకు, ఆ తర్వాత మన పొలాల కొరకు, మన పశువులు తాగడం కొరకు, ఆ తర్వాత కింద నుండి కూడా జలలు కలిగిన ఊటలు వస్తాయి. భూమికి ఆయన ఆజ్ఞాపిస్తారు. ఇశ్రాయేల్ గోత్రాలు ఒక గోత్రం గురించి రాయబడింది, ఇసుకలో ఉన్న ద్రవ్యాన్ని వాళ్ళు పీలుస్తారని. అలాగున దేవుడు జలలు కలిగిన ఊటలు ఇచ్చే దేవుడు అయి ఉన్నారు. ఆ తర్వాత ఇస్సాకు చాలా దూరం అలా ప్రయాణం చేస్తూ దేవుని దృష్టికి తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, క్రమక్రమంగా చదవండి. ఆదికాండము 26 అధ్యాయము 13, 14 వచనాలు మన ముందు ఉంచబడుతున్నాయి. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 13, 14. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. 12వ వచనము, ఆదికాండం 26 అధ్యాయము 12వ వచనం చదవబడుతుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనమును వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. చాలండి. ఆయన దేవుని యొక్క ఆయన చేతి నిండలో, బలిష్టమైన చేతి నిండలో తగిన సమయమందు ఆయన హెచ్చించే వరకు అలాగున మీరు దీన మనస్సును ధరించుకొనండి. ఫిలిష్తీయులు ఎదుట ఇస్సాకు అహంకారపు దృష్టి, నేను అబ్రహాం కుమారుని అని అనలా, కానీ అబ్రహాం త్రవించిన బావులు త్రవించారు. జరగమంటే జరిగారు, దీనుడై జరుగుతూ వచ్చారు. దీనులను ఆయన దర్శించి కృపనిచ్చే దేవుడు. ఈ 2020 సంవత్సరాలు ఈ మొదటి దినమున దేవుని యొక్క
దీన మనసు, యేసుక్రీస్తు యొక్క దీన మనసు కోరుకోండి. బహుగా హెచ్చించబోతున్నారు దేవుడు. నూరంతలు మాత్రం ఫలం ఉంటుంది, మర్చిపోవద్దు. అబ్రహాం 100 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఇస్సాకు పుట్టారు అబ్రహాం శారాలకు. యేసు ప్రభుల వారు ఇదిగో 99 గొర్రెలను వెతికి తప్పిపోయిన ఒకటిని తీసుకుని వచ్చి 99తో కలిపారు, 100 గొర్రెలు అయ్యాయి. ఆయన భోజనానికి కూర్చోపెట్టమని జనులకు చెప్పినప్పుడు 5 రొట్టెలు ఆయన విరిచినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు జనములకు పంచిపెట్టేటప్పుడు ఆయన వారిని 50 మందిగా 100 మందిగా కూర్చోపెట్టారు. ఇస్సాకు యొక్క ఫలం 100 ఫలం. మన ఫలం యేసుక్రీస్తు నామంలో 100 ఫలమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ క్రమక్రమంగా అతను అభివృద్ధి పొందాడు. ఓవర్ నైట్ కింగ్ అవ్వాలని చూడలేదు అతను. రాత్రికి రాత్రే నేను రాజు అయిపోవాలి, అన్నీ నా దగ్గరికి వచ్చేయాలని కోరుకోలేదు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఉంది అతనికి. అబ్రహాం శారాలు, అబ్రహాం తను కలిగింది అంతా ఇస్సాకుకి ఇచ్చని రాయబడింది. అయినప్పటికీ అంత ఇస్సాకుకున్నా కానీ దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఇది చాలా కీలకమైన విషయం. అబ్రహాం తను కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చినని వ్రాయబడినప్పటికీ అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించారు, ఇస్సాకును కూడా ఆయన అలాగే ఆస్వాదించారు. యెహోవా ఆ మనుషుణ్ణి ఆస్వాదించను కనుక అతడు మిక్కిలి గొప్పవాడారు. కనానులో గొప్పవాడే, ఫిలిష్తీయుల దేశం గెరారులో గొప్పవాడే, అతడు లోయలో దిగినా గొప్పవాడే, ఎక్కడికి వెళ్ళినా కానీ అభివృద్ధి పొందుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా రివైండ్ చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. జలములు క్రమక్రమంగా దేవుడు అలా ఇంకిపోయేటట్లు ఎందుకు చేశారంటే నోవాహు ఆయన కుటుంబం ఒక నూతనమైన యుగంలో అడుగు పెట్టాలి. ఈ కరోనా క్రమక్రమంగా దేవుడు తగ్గించబోతున్నారు. వ్యాక్సిన్స్ కాదు, వ్యాక్సిన్స్ వస్తాయి, మాత్రలు వస్తాయి, అవి రావాలి, వ్యాక్సిన్స్ రావాలి. కానీ వాటి వలన కాదు, వాక్యం ప్రకారంగా కేవలం వాటి వల్లనే కాదు, అవి వాడొద్దని మనం చెప్పకూడదు. వాటి వలన మాత్రము కాదు, మన ప్రభువైన దేవుని వలన క్రమక్రమంగా ఈ కరోనా కాలపు శోధన ఆయన తగ్గించేస్తారు. ఒక నూతనమైన యుగంలో మనల్ని నడిపించబోతున్నారు. అప్పుడు చాలా ఎక్కువగా మనం పవిత్రమైన స్తోత్ర బలులు, ఆరాధనలు, విజ్ఞాపన ప్రార్థనలు చాలా ఎక్కువగా యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరూ వారి వారి సంఘాలు మనమందరము అలా చేసి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. రెండవదిగా క్రమక్రమంగా ప్రభు మన శత్రువులైన సాతానుని వెళ్ళగొట్టబోతున్నాడు. కనుక మనం ఈ యుద్ధాలన్నిటిలో ఆత్మ సంబంధమైన నైవేద్యం మనం ఆ నైపుణ్యం పొందుకుందాం. ఆత్మీయ నైపుణ్యత, దాన్ని ఏమంటారంటే నా వ్రేళ్లకు నా దేవుడు పోరాటమును, నా చేతులకు యుద్ధం నేర్పువారై ఉన్నారని రాయబడింది. మూడవదిగా క్రమక్రమంగా ఇస్సాకు అభివృద్ధి పొందారు. మనం తప్పకుండా క్రమక్రమంగా అభివృద్ధి పొంది విస్తరించబడబోతున్నాం. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి మహిమ కలిగిన ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనందరినీ సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలోంచుదాం, అందరం తలలోంచుదాం. యూట్యూబ్లో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మా తండ్రి, మేమందరము నా తండ్రి ప్రభు రాజుమే. అయా మీరు చెప్పిన మాట విధంగా నా తండ్రి ప్రభు సమస్త జనముల కంటే అయా నేను మిమ్మల్ని హెచ్చించుదని మాట ఇచ్చారు తండ్రి. అయా మేము మీ వాగ్దానాన్ని పొందినట్లు నా తండ్రి ప్రభు మాలో ఓరిమి అవసరము తండ్రి, సహనము అవసరము తండ్రి. అయా నా తండ్రి ఓరిమి కలిగిన వారి నా తండ్రి 100 ఫలము పొందుతారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా వాగ్దానం చేసిన వారు నా తండ్రి 1000 తరముల వరకు నా తండ్రి ప్రభు రాజువే. అయా మా పక్షం నా తండ్రి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. లోకాన్ని ప్రేమించిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలాజా. మీ శాశ్వతమైన ప్రేమతో నా తండ్రి ప్రభు అయా ప్రేమిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా కరోనా కాలము ఉన్న నా తండ్రి ప్రభురాజువే. అయా మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభురాజువే మీ ప్రేమతో ప్రేమించారు తండ్రి. మీకు స్తోత్రాలు. లోకములో ఉన్న ప్రతి వారిని ప్రేమిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. కరోనా కాలము ఉన్న నా తండ్రి ప్రభురాజువే ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆదరించి ఓదార్చే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలాజా. ఆ కలు దప్పుల చేత అరణ్యములో తిరుగులాడు వారు నా తండ్రి ప్రభు ఒక నివాసపూర్వము చేర్చారు తండ్రి. అయా నా తండ్రి
ప్రభు మీకు స్తోత్రాలు రాజా. ఆ కళ్ళు తప్పులతో నా అయ్యా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు రాజువే అయ్యా నా తండ్రి నివాసపురము చేర్చమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. కరుణాపీఠమైన అయ్యా ప్రభు అయ్యా కరోనాను తండ్రి రానివ్వరు తండ్రి మీకు స్తోత్రాలు. దేవుని మీద ఆనుకునే వారికి నా తండ్రి ప్రభు రాజువే శ్రమలన్నిటి నుంచి తప్పిస్తారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఎక్కువగా మోకరించి మోకాళ్ళ మీద నా తండ్రి ప్రార్థన చేసేవారు సాతాను శక్తులను అయా తండ్రి అయా ఓడిస్తారు తండ్రి మీకు స్తోత్రాలు. మీ భుజ బలము చేత వెళ్ళగొడతారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. దావీదు గొల్యాతును పడగొట్టిన విధముగా నా తండ్రి మేము కూడా నా తండ్రి ప్రభు సాతాన్ని ఓడించి నా తండ్రి నూతన పట్టణము చేరుతాం తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మా చుట్టూ నా తండ్రి ప్రభు మీరు అగ్ని ప్రాకారమై ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇస్సాకు క్రమముగా నా తండ్రి ప్రభు అభివృద్ధి పొందారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. దీన మనసు ధరించుకోవాలి తండ్రి. మా బిడ్డలందరూ దీన మనసు ధరించుకోగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ మీరు ఆశ్చర్యకుండా తండ్రి ప్రభు మీ యొద్దకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ స్తోత్రాలు వందనాలు. ఇంతటితో ఈ రాత్రికాల ప్రార్థన వర్తమానం సంపూర్ణమైపోయింది. మంచిది. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.